నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను 7 సార్లు ఎన్నికైనా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, ప్రత్యేక రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, 7 ఏళ్ల పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడున్నా. వ్యక్తిగతంగా ఎక్కువ ఆవేదన, బాధ కలిగించిన విషయం నిరుద్యోగ సమస్య. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగాలు 70-75 వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నా వ్యక్తిగత ఆలోచన ఏంటంటే ప్రైవేట్ రంగంలో కూడా మనం ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ దిశలో మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం కానీ, నేను కానీ, మరి ఇరిగేషన్ విషయంలో కొంత ప్రాజెక్ట్ విషయంలో కొంత ముందుకు తీసుకుపోయాం. హుజూర్ నగర్, కోదాడు, సూర్యాపేట, తుగతుర్తి అన్ని దగ్గర కొత్త కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని కూడా చేస్తాం. ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నిరుద్యోగ యువత కూడా ఉద్యోగాలు కల్పిస్తే మనం వారి జీవితాల్లో వెలుగులు నింపినట్టుగా మనం ముందుకు ఒక సంతృప్తితో, సంతోషంతో ముందుకు పోవచ్చు. ప్రత్యేకంగా ఏంటంటే గ్రామీణ యువతలో మళ్ళీ వాళ్ళల్లో కూడా ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ చదువుకున్న యువతీ యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. హుజూర్ నగర్లో శనివారం 25 అక్టోబరు ఏర్పాటు చేసిన మీ అందరూ కూడా రావాలని మీకు కూడా ఆహ్వానిస్తున్నాను.